ఎస్సీని పబ్లిసిటీకి వాడుకొని స్కామ్లతో ఉద్యోగార్థులకు ద్రోహం చేశారని కూటమి ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు. పేపర్ల లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్ట్ మాయమైందని చెప్పారు. సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారని ప్రశ్నించారు. కలెక్టర్ కార్యాలయంలో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ ను పదవి నుంచి తప్పించి వెంటనే సీబీఐ దర్యాప్తు కోరండని పలు అంశాలతో ట్వీట్ చేశారు. డిఎస్సీని పబ్లిసిటీకి వాడుకొని స్కామ్లతో ఉద్యోగార్థులకు ద్రోహం చేస్తారని కూటమి ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు. పేపర్ లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్ట్ మాయమైందని చెప్పారు. సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారని ప్రశ్నించారు. కలెక్టర్ కార్యాలయంలో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదని నిలదీశారు. దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ ను పదవి నుంచి తప్పించి వెంటనే సీబీఐ దర్యాప్తు కోరండని పలు అంశాలతో ట్వీట్ చేశారు.